వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, వర్క్ శారీస్, అప్లిక్ వర్క్ వచ్చిన శారీస్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ వచ్చిన టిష్యూ శారీస్ ఉన్నాయి, చినాన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మనకి రష్యన్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ శారీస్ వచ్చేసి ఫ్యాన్సీస్ చూద్దాము. ఫ్యాన్సీలో కూడా చక్కగా నీట్గా మనకి ప్యూర్ పట్టులో ఎలా వస్తాయో అలాంటి స్టైల్ డిజైన్స్, మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. మంచి లావెండర్ షేడ్కి ఇలా మొత్తం ఆల్ ఓవర్ అంతా వీవింగ్ వచ్చింది చూసారా, చిన్నగా దగ్గరగా మీనాకారీ వీవింగ్ వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు, కొంచెం బ్రిక్ రెడ్ షేడ్ లాగా పైవైపు చిన్న బార్డర్, కింద వచ్చేసరికి గ్యాప్ స్టైల్ వచ్చి మధ్యలో కూడా మళ్ళీ అలా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారండి. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుంది. ఇవేంటంటే చాలా సాఫ్ట్ ఉన్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయండి. ఫ్యాన్సీ అని మరి గ్లిటరీగా అలా లేదు, చాలా నీట్గా ఉంది. ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజులు చాలా బాగున్నాయండి. ఈరోజు కొంచెం నా వాయిస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల క్లియర్గా ఉండకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఎలా ఇచ్చారో రిచ్ పళ్ళు అదే ఇచ్చారు, మొత్తం జకార్డ్ వీవింగ్తో చాలా సాఫ్ట్ ఉందండి. లాక్ వీవింగ్లోనే వచ్చింది. అలా కింద వైపు హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు, 1 మీటర్ పైనే, పై బార్డర్ పైనే ఉంది, కింద బార్డర్ కూడా ఉంది. చాలా సింపుల్గా మీరు ఇంకా ఏం వర్క్ పని లేకుండా డిజైనర్ స్టైల్లో ఉంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3200 ఆల్ ఓవర్ ఇండియా, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది. ఇది కూడా కొంచెం పీచిష్ పింక్ లాంటి కలర్, ఇంగ్లీష్ కలర్ టోన్కి టూ సైడ్స్ చూసారా కొంచెం డార్క్ స్నఫ్ కలర్ లాగా బార్డర్ ఇచ్చారు. ఇది ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెన్సీ లేదండి, సింగిల్ అయినా వేసుకోవచ్చు. ఈ జరీ ఉంది కదా, ఇదంతా కూడా థ్రెడ్ జరీనే, సో సాఫ్ట్గానే ఉంటుంది, రఫ్గా అయితే ఏమి ఉండదు. టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్, ఫస్ట్ వాష్ అన్నీ డ్రై వాష్ ఇవి. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇది పళ్ళులు అన్నీ రిచ్ పళ్ళులే, బ్లౌజెస్ కూడా ఇవేనండి. మనకి ఇది కట్చింగ్ పార్ట్, అక్కడి నుంచి కూడా చూసారంటే మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే ఫ్రీక్వెన్సీతో వస్తాయి. బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు ఏ డిజైన్ అయితే వచ్చిందో అలా కాంట్రాస్ట్ జకార్డ్ వీవింగ్. ఇది కూడా చక్కగా సాఫ్ట్గానే ఉంది, బ్యూటిఫుల్ కాంబినేషన్. అన్ని కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. 3200. నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఒక గ్రేయిష్ గ్రీన్ ఉంటుంది చూసారా, అలాంటి కలర్కి టూ సైడ్స్ కూడా మెరూన్ షేడ్ ఇచ్చారు, డార్కర్ షేడ్, చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్టింగ్కి అది కూడా బాగుంటాయండి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. చిన్న చిన్న ఒకేషన్ వైజ్ అది చక్కగా సెట్ అవుతుంది. పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా అన్నీ కూడా పెద్ద బ్లౌజులే వచ్చాయి, సేమే బ్లౌజ్ వచ్చింది. నీట్గా మంచి ప్రైస్లో ఉంది, 3200. నెక్స్ట్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. మంచి లెమన్ ఎల్లో షేడ్కి బ్లూ కలర్ కాంబినేషన్, మనం చేయలేదు ఈ మధ్య కాంబినేషన్, చక్కగా మంచి బ్రైట్గా ఉంది. కలర్ కాంబినేషను చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా సేమ్ అలా మీనాకారీ వీవింగ్తో మనకి మొత్తం లీఫ్ స్టైల్ డిజైన్ లాగా ఇచ్చారు. వీవింగ్లోనే వచ్చిందండి మొత్తం. కింద కూడా గ్యాప్ బార్డర్ వచ్చి ఎంత చక్కగా ఉందో చూడండి కలర్ కాంబినేషను. ఇలా పళ్ళు కూడా నీట్గా రిచ్ పళ్ళు. బ్లౌజెస్ అన్నీ కూడా మనకి ఇలా చక్కగా జకార్డ్ వీవింగ్తోనే బ్లౌజ్ వచ్చింది. చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్, చక్కగా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది. 3200. నెక్స్ట్ వన్ చూడండి, పింక్కి బ్లూ కాంబినేషను. ఇది కూడా కొద్దిగా బ్రింజాల్ షేడ్, మంచి పింక్ బాగుంటుందండి కాంబినేషన్. రివర్స్లో కూడా బాగుంటుంది, ఈ కాంబినేషన్ ఇలా కూడా బాగుంది, చాలా చక్కగా ఉంది. లైట్ కొంచెం డార్కర్ షేడ్, ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. ఇలా పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, మన ఈవినింగ్ వరకు క్యారీ చేయాలన్నా కూడా చక్కగా కంఫర్ట్ ఫీల్లోనే ఉంటుంది. ఇలా పళ్ళు బ్లౌజు మనకి ఇలా జకార్డ్ వీవింగ్తోనే వచ్చింది, చక్కగా రిచ్ బ్లౌజ్ వచ్చింది. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్ కూడా మరి డార్క్ గ్రీన్ కాదు, లైట్ పిస్తా షేడ్ ఉంటుంది కదా, పేస్టల్ షేడ్ గ్రీనే. పేస్టల్ షేడ్ కలర్కి ఇలా డార్క్ స్నఫ్ కలర్ ఇచ్చారు, బార్డర్ వచ్చి లైట్ డార్క్ కాంబినేషన్, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంటాయి. ఇవేవి బాగా బ్రైట్ కలర్స్ కాదండి, అన్నీ కూడా కొంచెం పేస్టల్ డస్టీ టోన్లోనే ఉన్నాయి. ఇలా పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా కాంట్రాస్ట్ ఇలా జకార్డ్ వీవింగ్తో చక్కగా జరీ అండ్ బార్డర్ కూడా వచ్చింది, టూ సైడ్స్ కూడా. 3200. కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా. అసలు ఇంగ్లీష్ కలర్ టోన్ చూడండి, గ్రే కలర్ ఎంత బాగుందో. గ్రేకి ఒకలాంటి టమాటా పింక్ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ ఇచ్చారు, చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్. డస్టీ టోనే, చాలా బ్రైట్ ఏం కాదు. ఇలా పళ్ళు కూడా నీట్గా వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఏంటి, డిజైన్ ఏంటి, చాలా యూనిక్గా ఉంది, బ్యూటిఫుల్ ఉంది కదా కాంబినేషన్. 3200. నెక్స్ట్ వన్ చూడండి, యూనిక్ కాంబినేషన్ అండి. లైట్ మనకి వంగపూ కలర్కి గ్రీన్ కలర్, సంపంగి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఆసమ్ ఉంది కాంబినేషన్, అయితే కొత్తగా ఉంది, చాలా యూనిక్గా ఉంది డిజైను, కలర్ కాంబినేషన్. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా జకార్డ్ వీవింగ్ బ్లౌజ్, చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. 3200.
నెక్స్ట్ వచ్చేసి రష్యన్ సిల్క్ శారీస్. రష్యన్ సిల్క్స్లో కూడా అంటే మనం ఇందులో 2 డిజైన్స్ చేసాము. ఇది ఒక పీకాక్ డిజైన్లో కొత్త కలర్ చూడండి. ఇది 2 కలర్స్ ఉన్నాయండి, దగ్గరగా ఉంటాయి. ఒక క్లియర్గా నెంబరింగ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది వచ్చేసరికి కొంచెం వంగపూ కలర్లో డస్టీ టోను, లావెండర్ షేడ్ కూడా ఉంది. ఇవి 2 మాత్రం కొంచెం దగ్గరగా ఉంటాయి. అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, లైట్ వెయిట్ ఉంది, చక్కగా కంఫర్ట్, ఫాలింగ్ ఉంది మెటీరియల్, ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. చూడండి నేను చేపెట్టాను. పైవైపు చిన్న బార్డర్, కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకి అలా కొంచెం చిన్న స్కర్ట్ బార్డర్ స్టైల్ లాగా ఒకటి బార్డర్ వచ్చింది. మళ్ళీ పైన అలా పీకాక్ డిజైన్ వచ్చింది. ఈ సర్కిల్లో అంతా కూడా వీవింగ్లోనే డిజైన్ వచ్చింది. చాలా లైట్ వెయిట్లో ఉంది, ఎవరైనా కట్టుకోవచ్చండి. డస్టీ టోన్ కలర్ వచ్చేసరికి అంటే ఫ్యాబ్రిక్ మనకి కొంచెం షైనీ ఉండటం వల్ల కలర్స్ డస్టీ టోన్లో కూడా చాలా బాగుంది. పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు, అటు ఇటు ట్యాజిల్ ఇచ్చారు. ఇంటికి ఏంటంటే కొన్ని కాంట్రాస్ట్లు ఉన్నాయి, కొన్ని సెల్ఫ్ బ్లౌజులే వచ్చాయి. ఇది సెల్ఫ్ కలరే బ్లౌజు, సేమ్ ఫ్యాబ్రిక్తో హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. చాలా చాలా నీట్గా ఉంది చూడండి కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2750. నెక్స్ట్ వన్ చూడండి, మంచి సీ గ్రీన్ కలర్, చాలా నీట్గా అసలు బ్యూటిఫుల్ కలర్ ఉందండి. ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ డిజైన్. అంటే మనకి ఈ కలర్లో మీకు తెలుస్తుందో లేదో కానీ చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్ కలర్ కదా. అసలు చక్కగా పేస్టల్లో కూడా చాలా అందంగా ఉంది కలర్ అయితే. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా బాగుంది. బయట పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా కంటిన్యూషన్ రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు, అన్నిటికీ హ్యాండ్కి బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్, చక్కగా ట్రై చేయొచ్చు. 2750. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రైట్ కలర్, రెడ్, మంచి మెరూన్ రెడ్ కలర్. ఇందులో బాగా తెలుస్తుంది చూడండి డిజైన్ అనేది. చక్కగా కింద స్కర్ట్ బార్డర్ స్టైలు, పైన చిన్న బార్డరే. బ్యూటిఫుల్ కలర్, బ్రైట్గా ఉంది కలర్ వచ్చేసరికి. పళ్ళు కూడా రిచ్ పళ్ళు. దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి బ్రింజాల్ షేడ్ ఇచ్చారు, చాలా బాగుంది చూడండి. బ్లౌజులు కూడా మనకి ఇంచుమించు 90 to 1 మీటర్ ఉంటాయండి. చీర పన్నాలు ఉంటాయి కాబట్టి చక్కగా సరిపోతాయి. హ్యాండ్కి కూడా బార్డర్ వస్తుంది. మనకి ఇప్పుడు ఏదైనా కొంచెం డిజైన్ అది పెట్టించుకోవాలన్నా 1 మీటర్ అడుగుతున్నారు కదా, ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ వచ్చేసరికి. బ్యూటిఫుల్ శారీ 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి చెప్పాను కదా ఇందాక మనం ఫస్ట్ చూస్తున్న కలరు, ఈ కలర్కి వేరియేషన్ ఉంది చూసారా, అది కొంచెం వంగపూ కలర్లో డస్టీ టోను, ఇది లావెండర్లో డస్టీ టోను. 2 పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయండి. కలర్ అయితే చక్కగా ఉంది. 2 సైడ్స్ కూడా సేమ్ స్టైలే, ఎంత నీట్గా ఉంది చూడండి. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలాగే వస్తుంది. ఇది పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళులు వచ్చాయి. ఇది సెల్ఫ్ కలర్ ట్యాజిల్ ఇచ్చారంటే మనకి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఇలా బ్లౌజ్ అంటే కొన్ని కాంట్రాస్ట్, మీరు ఏదైనా మీ దగ్గర మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటే కనుక కాంట్రాస్ట్ అయినా మీరు ట్రై చేయొచ్చు. చక్కగా ఉంది, కలర్స్ అన్నీ బాగున్నాయి. 2750. నెక్స్ట్ వన్ చూడండి, ఎల్లో కూడా డస్టీ టోనేనండి. ఇది కూడా చాలా బాగుంది కలర్, ఎవరికైనా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ షైన్ వల్ల కలర్స్ భలే కనిపిస్తున్నాయండి. లైట్ వెయిట్లో చక్కగా డీసెంట్గా ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఎవరైనా కట్టుకోవచ్చు, మీరు సింగిల్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ఇలా పళ్ళు, దీనికి సెల్ఫ్ కలరే. మనకి ఎల్లో షేడ్ కంటే ఏ కలర్ అయినా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా బాగుంటుంది. ఇది ఈ బ్లౌజ్ అయినా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. చక్కగా ఉంది చూడండి. ఇప్పుడు నా పింక్ బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అవుద్ది. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది, అసలు నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే మంచి, ఇది లావెండర్ అండ్ బ్రింజాల్కి మధ్యలో ఉందండి. మరి డార్క్ కాదు, అలా అని పేస్టల్ కూడా కాదు, మీడియం షేడ్ కలర్. చక్కగా సెట్ అవుతుంది ఎవరికైనా కూడా. 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. మనకి కొంచెం కొద్దిగా బ్రైటర్ షేడ్స్లో ఈ డిజైన్ అనేది బాగా తెలుస్తుంది. అంతా కూడా లాక్ వీవింగ్లోనే ఉంటుంది. దీనికి రెడ్ కలర్ టాజిల్ ఇచ్చారు, రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది, చక్కగా చిన్న బార్డర్ శారీలో వచ్చిందంటే చిన్నగా ఇచ్చారు. అసలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. 2750. ఎవరికైనా గిఫ్టింగ్ అది కూడా బాగుంటాయండి. చక్కగా చిన్నగా నీట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్, ఇది డస్టీ టోన్లో వచ్చింది, గ్రీన్ షేడు. దీనికి ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. ఇది పళ్ళు కూడా చక్కగా చిన్నగా చిట్ పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ కలరే వచ్చింది. దీనికి వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే. మనం రెగ్యులర్గా చూసే గ్రీన్ కాదండి, గ్రీన్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా, బాగుంది షేడ్ అయితే. 2750. ఇందులో నేను కట్టుకున్న ఆరెంజ్ కూడా ఉంది. నెక్స్ట్ కలర్ చూడండి, ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా సేమ్ కలరు, సేమ్ డిజైన్లో మంచి ఆరెంజ్ షేడ్. అసలు మంచి ట్రెండింగ్ అండి. అసలు ఎంత ఫాస్ట్ మూమెంట్ అంటే ఆరెంజ్, చాలా 2 సైడ్స్ కూడా సేమ్ స్టైలే. ఆల్ ఓవర్ అంతా మనకి అలా పికాక్ డిజైన్, చాలా నీట్గా ఉంది. మంచి ఆరెంజ్ షేడ్, మరి బెదరగొట్టే ఆరెంజ్లు కాదు. ఇలా పళ్ళు టాజిల్ పింక్ ఇచ్చారు, పింక్ బ్లౌజ్, పింక్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది.
నేను కూడా పింక్లోనే కొంచెం చెక్స్లో వేసుకున్నాను. ఈ బ్లౌజ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది, సేమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి చక్కగా సెట్ అవుతుంది. ఈ శారీ ప్రైస్ కూడా 2750, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ చూడండి వర్క్ శారీస్. ఇవాళ మనకి ఎంబ్రాయిడరీలో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుందండి. ఇలా సాఫ్ట్ నెట్, కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ఉంది, ఫాలింగ్ ఉంది చూడండి. మనకి చక్కగా ఫాల్లో కంఫర్ట్ ఫీల్ ఉంది, చాలా సాఫ్ట్ అంటే లైట్ వెయిట్ ఉంది. ఇది కుచీల పార్ట్లో పైన అంతా ప్లెయిన్ వచ్చింది కదా, మంచి గ్రే షేడ్, స్కై గ్రే ఉంటుంది చూసారా, లైట్ గ్రే, ఆ గ్రే షేడు. దీనికి ఇలా మనకి ఇక్కడ వరకు ఇంచుమించు నీళ్ళెంత వరకు కూడా ఎంబ్రాయిడరీ ఎంత నీట్గా చేశారో చూడండి. మొత్తం మల్టీ కలర్స్తో ఇలా ఫ్లవర్స్, కొమ్మ మీద బర్డ్స్ ఉన్నట్టుగా ఇచ్చారు. కింద మనకి ఈ వర్క్ కూడా ఇలా ఫ్లవర్ ఇచ్చారు, క్రీమ్ కలర్తో స్కాలప్ ఇచ్చారు. బ్యూటిఫుల్ శారీ అండి. టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. మనకి ట్రాన్స్పరెన్సీ, కొంచెం స్టెప్స్ అయ్యి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయాక మనకి ఇలా పైవైపు స్టెప్స్ దగ్గర నుంచి ఇలా పైవైపు కూడా సేమ్ వర్క్ ఇచ్చారు, స్కాలప్ ఇచ్చి ఆల్ ఓవర్ అంతా వచ్చేసింది. ఇక్కడ నుంచి వర్క్ వచ్చినా కూడా వెయిట్ ఏం లేదు, లైట్ వెయిట్లో తీసుకొచ్చారు. ఎంత నీట్గా ఉందో చూడండి. దీనికి బ్లౌజ్ ఇంకా బాగుంది, మంచి ముంగా ఫ్యాబ్రిక్ ఇచ్చారు, సెల్ఫ్ కలరే ఇలా చిన్న డైమండ్ షేప్ ఇచ్చారు. బ్లౌజ్ చూసారంటే మీరు చీర పన్నా కన్నా కూడా పెద్దదే ఉంది. ఎంత నీట్గా ఉందో చూడండి, కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3250. ఇందులో కూడా మనకి 4 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి కొంచెం గంధం షేడ్ ఉంటుంది చూసారా, అలా కొద్దిగా ఎక్కడో ఎల్లో తెలుస్తుంది కానీ ఇంగ్లీష్ కలర్ టోన్. సేమ్ డిజైన్, కిందంతా మనకి ఇంచుమించు నీళ్ళంత వరకు డిజైన్ వస్తుంది, పైన అంతా ప్లెయిన్. ఇక్కడ కలర్స్ చూసారా, కలర్ని బట్టి కలర్ మార్చారు. ఇక్కడ ఉన్న కలర్స్ చక్కగా దీనికి పింక్ షేడ్ వచ్చేసరికి చాలా బాగా తెలుస్తుంది. వర్క్ బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇలా పళ్ళు కూడా చక్కగా ఇచ్చారు. దీని ఫ్యాబ్రిక్ని ఏదో అంటారండి, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, కొత్తగా వస్తుంది ఇప్పుడే. అంటే ఒక టైంలో బాగా వచ్చింది ఈ నెట్ అనేది, అప్పుడు కొంచెం రఫ్ అనిపించేది, ఇప్పుడు ఇంకా సాఫ్ట్ వచ్చింది. ఇలా చక్కగా డైమండ్ షేపు బుటీతో సెల్ఫ్ కలరే ఇచ్చారు. బ్లౌజెస్ వచ్చేసరికి చాలా బాగుంది. యూనిక్ స్టైల్స్ అండి. రెగ్యులర్గా మనం జరీ బార్డర్స్ అలా ట్రై చేస్తాం కదా, ఇలా చూస్తే చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు. 3250. నెక్స్ట్ వన్ చూడండి, ఆనియన్ పింక్ షేడ్. ఎంత క్లాసీ కలర్స్ అసలు అన్నీ కూడా. మనకి ఇవి ఏంటంటే చక్కగా నీట్గా ఉంటాయి. ఆ వర్క్ కూడా హైలైట్, ఆ వర్క్ తెలియడానికి కూడా మనకి వీటిల్లో పేస్టల్ కలర్స్లోనే ఈ లుక్ అయితే బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. కుచ్చిల్లో మాత్రం నీళ్ళంత వరకు వచ్చింది, తర్వాత నుంచి ఆల్ ఓవర్ వస్తుంది. చాలా నీట్గా ఉంది. ఇది పళ్ళు. బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా డైమండ్ బుటీ ఇచ్చారు, సెల్ఫ్ కలరే ఇచ్చింది. సెల్ఫ్ కలర్ అంటే మనకి ఇది ఫ్యాబ్రిక్ వేరియేషన్ బట్టి మీకు కలర్ అనిపిస్తుంది కదా, చక్కగా ఉంది. ఇలా డైమండ్ బుటీ వచ్చి చాలా బాగుంది కదా. కొంచెం లిటిల్ బిట్ డార్క్ అనిపిస్తుంది బ్లౌజ్కి వచ్చేసరికి, ఫ్యాబ్రిక్ వేరియేషన్ వల్ల. అది కూడా 3250. కలర్ చూడండి ఎంత బాగుందో, స్కై బ్లూ. బ్యూటిఫుల్ కలర్ అండి, అసలు మంచి ట్రెండ్ అవుతున్న షేడు. సేమ్ డిజైన్లోనే ఇవన్నీ కూడా కలర్స్. కుచ్చిల్లో మనకి అలా కట్ బోర్డర్ కాదులేండి, నీళ్ళంత వరకు వస్తుంది. పళ్ళు చూసారంటే ఆల్ ఓవర్ బ్యూటిఫుల్ కలర్, చక్కగా నీట్గా ఉందండి. ఈ వర్క్ కూడా చిన్న స్కాలప్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ డైమండ్ బుటీతో. బ్లౌజ్ కూడా చూడండి చక్కగా మనకి ఆ పట్టు షైన్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. వీటన్నిటికీ మనకి ఇలా చిన్న స్కాలప్ థ్రెడ్ ఇచ్చారు కదా, ఇలా చిన్నగా లేస్ ఇచ్చారు. చాలా బాగుంది అసలు. కలర్ అయితే మాత్రం ఓసమ్ కలర్ అండి. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. మనకి ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ సింగిల్సే ఉన్నాయి. 3250. ఈ కింద ఇచ్చిన వర్క్ కూడా చాలా బాగుంది చూడండి, నీట్గా ఇచ్చారు. అంతా చిన్న స్కాలప్ లాగా ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ పింక్. ఇవి చాలా మల్టిపుల్స్ చేశాం కదా, మళ్ళీ రీస్టాక్ అయ్యాయి మనకి. మంచి ఆరెంజ్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చినాన్లో మనకి ఇలా ఫాలింగ్ ఉంటుంది. చిప్ వర్క్ ఉంది చూసారా, థ్రెడ్ వీవింగ్తో పాటు వచ్చిన అప్పుడు వీవింగ్లోనే మనకి ఆ చిప్ యాడ్ చేశారు. 2 సైడ్స్ చిన్న బార్డరు, మనకి ఈ బార్డర్ వర్క్ ఉంది చూసారా, ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. చాలా నీట్గా మల్టీ కలర్తో చేశారు. ఇవి కుచ్చిల్లో అక్కడక్కడ ఇలా బంచెస్ లాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఫాలింగ్ ఉంది, చక్కగా ట్రాన్స్పరెన్సీ లేదు, చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చండి ఫాలింగ్ నచ్చితే కనుక. ఫాలింగ్ అంటే ఏంటంటే మీకు కొంచెం స్లిమ్గా కూడా కనిపిస్తారు, బాడీ హగ్గింగ్ ఉంటాయి కదా. పళ్ళు కూడా మనకి ఇలా వర్క్ ఇచ్చారు. ఈ లైన్స్, జరీ లైన్స్ మధ్యలో కూడా కాంతా స్టిచ్. బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్, మనకి ఆరెంజ్కి పింక్ అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్. మంచి రూబీ షేడ్ పింక్ ఇచ్చారు. హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి ఇటు లైన్ ఇచ్చారు. ఇలా బ్యాక్ నెక్
బ్యాక్ నెక్ కూడా మొత్తం మనకి ఈ బ్లౌజ్ ఏంటంటే మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మల్టీ కలర్స్ ఇచ్చారు కదా, వర్క్ కూడా వేరే వాటికైనా మనం పేరప్ చేసుకోవచ్చు. ఎల్లో కానీ ఇంకా వేరే పింక్ అంటే మనకు చాలా వాటికి మ్యాచ్ అయిపోతుంది. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3450, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసరికి ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ పెడతారు. మన నెక్స్ట్ శారీ వచ్చేసి లెనిన్లో టిష్యూలో మన అప్లిక్ డ్రెస్సెస్లో చేసాం కదా సేమ్ స్టైల్లో, మరి శారీస్లో లేకపోతే ఎలా చెప్పండి, శారీస్లో కూడా వచ్చేసాయి. సేమ్ మనకి బేస్ అయితే మారదండి, కోరా షేడే వస్తుంది. ఇందులో కూడా లైట్ టిష్యూ ఉంది, ఒక పోగు ఎక్కడన్నా గోల్డ్ పోగు ఉంది, లైట్గా అంటే 2 కలర్స్ దగ్గర షేడ్స్ కాబట్టి పెద్ద క్లియర్గా తెలియట్లేదు. పైవైపు అంతా ప్లెయిన్ వచ్చి పైన కింద మనకి ఇలా కాటన్ లేస్ ఇచ్చారండి, చక్కగా నీట్గా ఉంటుంది. ఇవి కుచీల పాటలో మాత్రం ఫ్లవర్సే ఇచ్చారు, అంటే అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ చూసారా, ఇలా 3 ఫ్లవర్స్ లాగా అప్లిక్ మొత్తం అప్లిక్ చేసింది. కింద లేస్ ఉంది కదా, ఇలా మనకి పిల్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి కదా, అక్కడ నుంచి ఈ కొమ్మ పెరుగుతూ పళ్ళుకి వచ్చేసరికి ఫుల్గా మనం డ్రెస్సెస్లో కూడా చూస్తాం, చున్నీకి వచ్చేసరికి చక్కగా 1 సైడ్ ఫుల్ చేశారు కదా, ఆ స్టైల్ లాగా మొత్తం ఇలా వర్క్ చేశారు చూడండి. మొత్తం అప్లిక్ చేసి చుట్టూ మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు, మొత్తం అది ఆ లీఫ్ దగ్గర పెటల్స్ దగ్గర మొత్తం చేశారు చుట్టూ అవుట్లైన్ లాగా. ఈ మధ్యలో వాడిన ఫ్యాబ్రిక్ కూడా మల్టీ కలర్స్, మనకి క్రాక్ బాతిక్ స్టైల్ ఉంటుంది కదా అలాంటివి తీసుకున్నారు. మొత్తం 3 సైడ్స్ కూడా లేస్ ఇచ్చారు. ఇది శారీ అంతా కదా. బ్లౌజ్కి వచ్చేసరికి మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారండి, మంచి సాటిన్ క్రేప్ లాగా ఇలా షేడ్ లాగా ఇచ్చారు, బ్రష్ పెయింట్ లాగా. ఇందులో ఉన్న షేడ్ ఆనియన్ కలర్ ఉంటుంది కదా ఆ షేడ్ ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. బ్లౌజ్కి కూడా హ్యాండ్కి మనకి ఇలా లేస్ ఇచ్చారు, బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్, చాలా నీట్గా చక్కగా ఉంది, బాగుంది కదా కలర్ కూడా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3150. ఇందులోనే ఇంకొక కలరు 2 దగ్గరగా ఉంటాయండి, అంటే ఇక్కడ ఉన్న షేడ్సే ఏదో కొంచెం మారుతాయి, దాన్ని బట్టి బ్లౌజ్ మారుతుంది. మీకు కలర్ స్టైల్ నచ్చిందంటే కనుక ఏ కలర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇది కూడా అంతే, సేమ్ కుర్చీల్లో మనకి ఇలా ఫ్లవర్సే వస్తుంది. కంప్లీట్ అయ్యాక పళ్ళుకి వచ్చేసరికి కొంచెం హెవీగా మొత్తం అంతా కూడా ఇలా అప్లిక్ చేశారు. కలర్ చాలా బాగుంటుందండి, కోరా షేడ్ చాలామంది ఇష్టపడతారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ ఇచ్చారు చూడండి, మనకి ఇక్కడ ఎక్కువ కొద్దిగా గ్రీన్ డామినేట్ చేస్తుంది కదా ఆ షేడ్. ఇది కూడా అంతే, బ్రష్ లాగినట్టుగా సెల్ఫ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న చక్కగా ఉంటుంది, హ్యాండ్కి కూడా లేస్ ఇచ్చారు, బాగుంది కదా. 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా అప్లికే, ఫ్యాబ్రిక్ అయితే సేమేనండి, మనకు అలా లెనిన్లో టిష్యూ. దీని అప్లిక్ ఏంటంటే మనం ఈ స్టైల్ గ్లాస్ టిష్యూలో చేసాము అప్లిక్, ఇలాంటి సేమ్ వర్కే, అలాంటి స్టైల్ మనకి ఒక సింగిల్ కలర్. ఇప్పుడు మనం అందు చూసింది ఏంటంటే క్రాక్ డిజైన్ మల్టీ కలర్స్ చూసాం కదా అక్కడక్కడ బంచ్ లాగా, ఇది అలా కాకుండా కుచీల్లో మనకి ఇలా నీళ్ళంతా హాఫ్ వర్క్ కూడా ఇచ్చేసారు చూడండి. ఇదంతా కూడా ప్రింట్ కాదండి, ఫ్యాబ్రిక్ అప్లిక్ చేసి చుట్టూ మిషన్ ఎంబ్రాయిడరీ మొత్తం ఫ్లవర్స్ పెటల్స్ అన్నీ కూడా చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ చిన్న గోల్డ్ బార్డర్ ఉంది. ఇది కుచీల పాటలు, దీనికి కూడా గోల్డ్ టిష్యూ ఉంది. తర్వాత కుచీలు కంప్లీట్ అయిపోయాక మనకి ఇలా మొత్తం ఆల్ ఓవర్ అంతా వర్క్ వస్తుంది, చాలా బాగుందండి, నీట్గా ఉంది. మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ మారుతుంది అంతే, మనం సేమ్ ఇలాంటి స్టైల్స్ చేసాం కాబట్టి అది ఇది ఒకటే అనుకోవద్దు, ఫ్యాబ్రిక్ వేరు, దాన్ని బట్టి మనకి ప్రైస్ మారుతుంది. ఇలా పళ్ళు మొత్తం వచ్చింది, చక్కగా ఇలా చివర ఈ కుచ్చులు కూడా ఉన్నాయండి, ఇలా ఉంచుకున్నా బాగుంటాయి. మీరు వద్దనుకుంటే కట్ చేసి జిగ్జాగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఒకలాంటి ఆనియన్ పింక్ షేడ్ లాగా ఇచ్చారు కదా, ఈ వరకు ఆ కలరే చిన్న డిజిటల్ ప్రింట్ ఇచ్చారు, చాలా బాగుంది. చక్కగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి, సాఫ్ట్ చందేరి లాగా ఇచ్చారు, యూనిక్గా ఉంది కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ కలర్ చూడండి, మనకి కలర్ అంటే బేస్ కలర్ ఏం మారదు, బేసిక్ కోరా టిష్యూ అలానే వస్తుంది. ఈ అప్లిక్ చేసిన కలర్ లైట్ డస్టీ లావెండర్ షేడ్ లాగా ఇచ్చారు, సేమ్ డిజైనే మనకి కుర్చీల్లో హాఫ్ వర్క్ వస్తుంది, తర్వాత మొత్తం ఆల్ ఓవర్ అంతా వస్తుంది, చాలా బాగుందండి. చిన్నగా ఒక 1/4 ఇంచ్ జరీ లాగా గోల్డ్ జరీ ఇచ్చారు, ఇక పళ్ళు అంతా మొత్తం వచ్చింది, చాలా బాగుంది చూడండి, చక్కగా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే, ఆ లెనిన్ టెక్స్చరు నీట్గా ఉంది. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇలా డస్టీ టోన్ ఇచ్చారు కదా సేమ్ కలర్లోనే ఇలా మనకి ప్రింట్తో వచ్చింది. ఇది ఇలా సాఫ్ట్ చందేరి ఇచ్చారు, కొంచెం ఏదో క్రేప్ ఫీల్ లాగా కూడా ఉందండి, బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా డీసెంట్గా ఉంటుందో, చాలా బాగుంది కలర్ కాంబినేషను. 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి కోటాలో టిష్యూ. ఎక్కువ అన్నీ టిష్యూలు అనుకుంటున్నారా, ఇప్పుడు మొత్తం బాగా ట్రెండ్ అండి టిష్యూలు, అసలు ప్యూర్ ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి అన్నిటిలోనూ టిష్యూ మంచి ట్రెండ్. లైట్ కోరానే, ఇది కూడా కోరా మీద
గోల్డ్ టిష్యూ కోటా అండి, ఇది కోటా వస్తుంది, సాఫ్ట్గా ఉంది. దీనికి ఏంటంటే జరీ బార్డర్స్ ఏం లేవు, కంటిన్యూషన్లోనే మనకి ఇలా డిజిటల్ ప్రింట్ చక్కగా సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్లో ఉంది. ఎంత బాగుందో చూడండి, లైట్ షైన్ ఉండి బ్యూటిఫుల్ ఉందండి. అసలు శారీ అంతా మనకి డిజిటల్ ప్రింటే ఉంది, ఎక్కడా వర్క్ లేదు. పళ్ళుకి వచ్చేసరికి చక్కగా ఇలా పెటిట్ పాయింట్ వర్క్ వచ్చింది, ఇలా చిన్న చికెన్ కారీ స్టైల్ లాగా మొత్తం వర్కే అండి. పళ్ళు అంతా కూడా వర్క్ చేశారు, ఇలా ఫ్లవర్ మల్టీ కలర్ వీవింగ్తో వచ్చింది కదా, ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కోటా ఫ్యాబ్రిక్తోనే ఇలా గ్రీన్ కలర్తో ఇచ్చారు. చిన్నగా సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంది. అసలు కలర్ అయితే చాలా బాగుందండి, నీట్గా చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది. బాగుంది కదా శారీ అయితే. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3350. ఇందులోనే సేమ్ స్టైల్లోనే బేస్ కలర్ ఏం మారదో, చిన్న డిజైన్ వేరియేషన్ ఉంది, అంతా కూడా కంటిన్యూషనే. చాలా బాగుంది, నీట్గా ఉంటాయండి ఇవి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. నీట్గా కంఫర్ట్ ఫీల్లోనే ఉంటాయి. ఇలా పళ్ళు చూసారంటే మొత్తం ఇదంతా కూడా వర్కేనండి, దగ్గరగా ఇచ్చారు, చిన్నగా నీట్గా ఇచ్చారు, అలా ట్యాజెస్ ఇచ్చారు. రెండు కూడా ఏదైనా తీసుకోవచ్చు. మనకి వేరియేషన్ ఏంటంటే ఓన్లీ బ్లౌజెస్లోనే కలర్. ఇది ఒక ఆనియన్ పింక్ షేడ్ లాగా ఇచ్చారు. సెల్ఫ్ మాత్రం దీనికి కూడా చిన్నగా ఇలా డిజిటల్ ప్రింట్ ఉంది. ఇదండి కలర్ వచ్చేసరికి, ఇక్కడ తెలుస్తుంది కదా పింక్ షేడ్ అనేది ఇలా వస్తుంది. కలర్స్ అయితే చాలా చాలా నీట్గా ఉన్నాయి. 3350. నెక్స్ట్ వన్ వచ్చేసి కోటాలోనే ఇలా టూ షేడ్స్లో కూడా కలర్స్ చేసాం కదా, ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో. వీటికి ఏంటంటే స్కాలప్ వచ్చింది పైన కింద కూడా, మధ్యలో లైట్ పీచిష్ పింక్ లాగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి లైట్ బ్రౌన్ షేడ్ లాగా ఇచ్చారు. మిర్రర్ వర్క్, కుర్చీలలో హాఫ్ వరకు ఇచ్చారు దూరంగా. తర్వాత నుంచి మనకి ఇక్కడ నుంచి దగ్గరగా ఇచ్చారండి. మిర్రర్ వర్క్ కూడా మిషన్తో చేసింది, చాలా లైట్ వెయిట్లో, సింపుల్ అండ్ నీట్గా ఉంది. పళ్ళు షేడ్ ఇచ్చారు కదా, దీనికి ఏంటంటే బ్లౌజ్ అండి, చక్కగా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది ఇలా నీట్గా. కింద హ్యాండ్కి స్కాలప్ ఇచ్చారు, టూ సైడ్స్ బ్రౌన్ షేడ్ ఉంది కదా, దాంతో డిజిటల్ ప్రింట్ వచ్చింది. 1850. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి ఇది లైట్ పింక్కి ఒకలాంటి డస్టీ ఆనియన్ షేడ్ లాగా ఇచ్చారు. బార్డర్ దగ్గర సేమ్ స్టైల్లో ఉంటుంది, స్కాలప్ వచ్చింది టూ సైడ్స్ కూడా, లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్లో ఉంటుంది. ఇలా పళ్ళు కూడా మనకి ఇలా షేడ్స్ ఇచ్చారు, 3 సైడ్స్ కూడా ఇలా మనకి కట్ వర్క్ వచ్చిందండి, స్కాలప్తో కట్ వర్క్. ఇది బ్లౌజ్, డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చి చాలా నీట్గా ఉంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చు, చక్కగా ఉంది. 1850, మంచి ప్రైస్లో ఉన్నాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కోటా అండి, కోటా చందేరి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో, అంటే మనకి రెగ్యులర్గా కోటా అనేసరికి కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా, ఇది ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు జర్నీస్కి, ఆఫీస్ వేరు. టూ సైడ్స్ చిన్న బార్డర్ ఉంది, పైన ఒకలాంటి లైట్ గ్రీన్, కిందకి వచ్చేసరికి క్రీమ్ మీద అలా డిజిటల్ ప్రింట్ వచ్చింది సరే, స్కట్ బార్డర్ వచ్చి చాలా నీట్గా ఉంది. డస్టీ టోన్లో చాలా మనకి రెగ్యులర్ వేర్ చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. మన కోటాలు ఎలా లైట్ వెయిట్ అలానే ఉంది. పళ్ళు కూడా ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, చక్కగా చిన్న డిజిటల్ ప్రింట్ ఇచ్చారు, 1 మీటరు చిన్న ఫ్లోరల్ ఇచ్చారు సేమ్ ఫ్యాబ్రిక్లోనే. ఆ కింద మనకి కలర్స్ ఇచ్చారు కదా బోర్డర్ దగ్గర, అలాంటి స్టైల్ డిజిటల్ ప్రింట్ ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2200. ఇందులో కలర్స్ వచ్చేసరికి డస్టీ టోన్లోనే ఇది ఒక బ్లూ షేడ్, కింద మనకి అలాగే సేమ్ స్టైలే స్కర్ట్ బార్డర్ వచ్చింది, చాలా లైట్ వెయిట్ ఉంది, చక్కగా ఉంది. పళ్ళు కూడా బాగుందండి, ట్రాన్స్పరెన్సీ లేదు, చూపించాను కదా సేమ్ ఇలా వచ్చి. బ్లౌజ్ ఇది కూడా అంతే, చిన్న ఫ్లవర్, సింగిల్ ఫ్లవర్ లాగా ఇచ్చారు బ్లూ షేడ్ మీద, అంటే బేస్ కలర్ మీదే అలా ఫ్లవర్ వచ్చింది, బాగుంది కదా. కలర్స్ వచ్చేసరికి ఈసారి కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకలాంటి డస్టీ ఆనియన్ షేడ్ లాగా ఇచ్చారు, సేమ్ డిజైన్లోనే కలర్ చక్కగా డీసెంట్గా ఉన్నాయి. ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే వస్తుంది, చాలా లైట్ వెయిట్లో. మనకి కోటాలు వాడే వాళ్ళకైతే చక్కగా నచ్చేస్తాయి. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా అంతే, సెల్ఫ్ బేస్ కలర్ మీదే మనకి ఇలా సింగిల్ ఫ్లవర్స్ మల్టీ కలర్స్లో ఇచ్చేసరికి చాలా లుక్ ఉంటుందండి. ఎంత లైట్ వెయిట్లో డీసెంట్గా ఉందో. 2200. ఈ వీడియోలో మీకు ఏమైనా శారీస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జెట్లో కదా టస్సర్ వీవింగ్ మిక్స్డ్ వచ్చిందండి, అంటే టస్సర్ జార్జెట్ మనం బార్డర్స్ వచ్చి హెవీగా చేసాం, అలా కాకుండా కొంచెం సింపుల్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది, ట్రాన్స్పరెన్సీ లేదు చూడండి, చాలా క్లాసీగా. ఇది
వీవింగ్లోనే మనకి ఇలా ఒక గోల్డ్ లైన్ వచ్చింది, ఒకటి సెల్ఫ్ కలర్ థ్రెడ్తో పాటు చిన్న చిప్ ఇచ్చారు. చాలా నీట్గా, అంటే జరీ బోర్డర్స్ ఏమీ లేకుండా కొద్దిగా సింపుల్ అండ్ క్లాసీగా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా స్కాలప్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ అండి. చక్కగా ఫ్యాబ్రిక్ ఆ డిజైనింగ్ని బట్టి ప్రైస్ ఉంటుంది. చూడడానికి అయితే సింపుల్ ఉంటుంది కానీ చాలా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇలా కలర్ వచ్చేసరికి కొంచెం వైన్ బ్రింజాల్ షేడ్ మిక్స్డ్ కలర్ ఉంటుంది కదా, బ్రైట్ కలరే, చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా 3 సైడ్స్ స్కాలప్ ఇచ్చారు. పళ్ళు కూడా కంటిన్యూషన్లోనే. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ చిన్న ప్రింట్ ఇచ్చారు చూడండి. మనం వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా హ్యాండ్కి మనకి స్కాలప్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3950. నెక్స్ట్ ఇందులో కలర్స్ వచ్చేసరికి పేస్టల్ ఉన్నాయి, కొంచెం డార్క్ షేడ్స్ ఉన్నాయి. కలర్ చూడండి ఎంత బాగుందో, ఒకలాంటి పిస్తా గ్రీన్ షేడ్లో కొంచెం లైట్ గ్రీన్, కింద కొద్దిగా డార్క్ ఉంది. ఇలా డిజిటల్ ప్రింట్. ఫ్యాబ్రిక్ అయితే సేమ్లోనే ఇలా పెద్ద పెద్ద ఫ్లోరల్ లాగా ఇచ్చారు. ఇది ఆ డిజైనింగ్ అండి చాలా బాగుంది, యూనిక్గా ఉంది అసలు. 2 సైడ్స్ కూడా స్కాలప్ ఇచ్చారు. సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, సాఫ్ట్గా కోరుకుంటారు కదా కొంచెం అలా అఫీషియల్ లుక్ ఉంటుంది. పళ్ళు కూడా ఇలా ఫ్లోరల్ ఇచ్చారు, పెద్దగా స్కాలప్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్లోనే సేమ్ ఇలా సెల్ఫ్లోనే డిజైనింగ్ ఇచ్చారు. మీరు లేదు మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా వేసుకోవచ్చు, ఈ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. చక్కగా ఉంది కదా, ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా నీట్గా ఉంటుంది. 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ షేడ్. ఇది కూడా ఫ్లోరల్, అన్ని ఫ్లోరల్ స్టైల్లే కానీ కొంచెం పెద్ద కొమ్మ వచ్చింది. ఇది ఇలా చిన్న పెద్దవే స్టైల్లో మల్టీ కలర్ లాగా వచ్చింది. బాగుందండి కలర్ అయితే. పళ్ళు కూడా పెద్ద ఫ్లోరల్ ఇచ్చారు చూడండి, ఇలా సపరేట్గా చివరి ఇచ్చారు బార్డర్ దగ్గర. బ్లౌజ్ చూసారంటే సేమ్ ఫ్యాబ్రిక్తోనే ఈ డిజైన్ ఉంది కదా, అదే డిజైన్ చిన్నగా మైక్రో ప్రింట్ చేశారండి. ఎంత చక్కగా ఉందో చూసారా, మంచి బ్లూ షేడ్, చాలా నీట్గా ఉంది. 3950. నెక్స్ట్ వన్ చూడండి, చక్కగా మంచి బాటిల్ గ్రీన్ కలర్, ఎంత బాగుందో. సింగిల్ ఫ్లోరల్ వచ్చి యూనిక్ డిజైన్ అండి. చక్కగా సింగిల్ ఫ్లవర్ పింక్తో వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇందులో బాగా తెలుస్తుంది చూడండి, ఆ గోల్డ్ లైన్ చిప్ వర్క్ అనేది. మనం స్టెప్స్ పెట్టుకుంటే ఇక్కడ ఫ్లవర్ వస్తుంది. సింగిల్ అయినా వేసుకోవచ్చు. చక్కగా బాడీ హగ్గింగ్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఫీల్ ఉంది. ఇలా పళ్ళు అంటే రెగ్యులర్గా చూడమని కొన్ని ఫ్యాబ్రిక్స్ డిజైనర్ వేర్ ఇవన్నీ కూడా. పళ్ళు కూడా ఎంత బాగుందో. బ్లౌజ్కి వచ్చేసరికి సేమ్ స్టైల్లోనే ఇచ్చి ప్లెయిన్ వచ్చి, దీనికి ఏంటంటే ఈ డిజైన్కి మనకి ఇలా బ్యాక్ నెక్ వస్తుంది. చక్కగా ఫ్లోరల్ పెట్టించుకుని హై నెక్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో, సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. 3950. నెక్స్ట్ వన్ చూడండి, ఎల్లోకి ఆల్ ఓవర్ అంతా ఈ ఫ్లోరల్ చూసారా, కొంచెం బీట్రూట్ కలరు, లైట్ ఆనియన్ షేడ్ అలాంటి షేడ్స్తో ఇచ్చారు. ఇలా దగ్గరగా డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. స్కాలప్ వచ్చింది, చక్కగా ఉంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇదే పళ్ళు అండి, కంటిన్యూషన్లోనే పళ్ళు వచ్చింది. ఇది రివర్స్ సైడ్లో చూపించాను నేను, ఇదే పళ్ళు. ఇది బ్లౌజ్కి వచ్చేసరికి సేమ్ డిజైన్ చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. డిజిటల్ ప్రింట్లో ఎన్ని వేరియేషన్స్, ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి, బాగుంది కదా కలర్ వచ్చేసరికి. 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్లేట్ కలర్, బ్లాక్ కూడా కాదండి, కొంచెం బ్రౌన్ స్లేట్ షేడ్ మిక్స్డ్ షేడ్ లాగా వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్. ఇప్పుడు మనం బ్లూ చూసాం కదా, సేమ్ డిజైన్లోనే వచ్చింది. దీనికి కూడా పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఒక కొమ్మలాగా బ్లూ కలర్ ఫ్లవర్ బాగా తెలుస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న ఫ్లోరల్ ఇచ్చారు. ఎంత సాఫ్ట్ ఉందో చూడండి, కంఫర్ట్గా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. బాగుంది కదా కలర్ కాంబినేషన్. 3950. చూడడానికి మాత్రం చాలా సింపుల్ అనిపిస్తుంది, అంటే బార్డర్స్ ఏమి ఉండవు కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూ కోటాలో చాలా కలర్స్ చేశాం కదా, మల్టిపుల్స్ మాత్రం 2 కలర్స్లో వచ్చాయండి. రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. మంచి సీ గ్రీన్ షేడ్, ఎంత బాగుందో చూడండి. మరీ ట్రాన్స్పరెన్సీ లేదు, కోటా అనేసరికి ఉంటుంది. గోల్డ్ టిష్యూ వచ్చింది. పైన వీవింగ్ అంతా కూడా సిల్వర్, మొత్తం కొమ్మలాగా ఇచ్చారు కదా, సిల్వర్ వీవింగ్. ఇందులో కూడా మనం 2 డిజైన్స్ చేసాం, పీకాక్ ఒకటి ఇదొకటి. 2 సైడ్స్ ఇలా పైవైపు చిన్న కంచి బార్డర్, కింద కొంచెం పెద్ద బార్డర్, చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది. చక్కగా నైట్ టైమ్ అకేషన్స్కి వాటికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సింపుల్గా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి 2 సైడ్స్ కూడా బార్డర్ ఇస్తారు. కలర్ అయితే మంచి షేడ్ అండి, ఎంత బాగుందో చూసారా కలర్. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 5650. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది. సేమ్ డిజైన్, అంటే మీకు తెలుస్తుందో లేదో కానీ గ్రీన్లో ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా ఉంటుందండి, మన స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుంది. మంచి లైట్ వెయిట్లో చాలా బాగుంది. ఇది పళ్ళు.
బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు శారీ అంతా వీవింగ్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న చక్కగా ఉంటుంది. బాగుంది కదా కలర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ షేడ్, ఎవరికైనా కూడా బాగుంటుంది. నీట్గా ఉంది. 5650 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి బ్యూటిఫుల్ చినాన్లో ఎంబ్రాయిడరీ వచ్చినాయండి. ఇవాళ ఎక్కువ మనం ఎంబ్రాయిడరీలో చూస్తున్నాం కదా, మంచి మన వైలెట్ కలర్ చాలా బాగుంది చూడండి. ఆల్ ఓవర్ అంతా మనకి ఇది కుచీల్ పాటలో ఏంటంటే హాఫ్ వర్క్ కూడా మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇదంతా మీకు ప్రింట్లా కనిపించవచ్చు కానీ మొత్తం థ్రెడ్తో వచ్చిన మిషన్ ఎంబ్రాయిడరీనే వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్, చిన్న బార్డర్ వచ్చి, ఫ్యాబ్రిక్ అయితే చిన్న ఐడియా ఉంది కదా, మనం చాలా వెరైటీస్ చేసాం. ఇందులో ఫాలింగ్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లైట్ ట్రాన్స్పరెన్సీ, కంఫర్ట్ ఉంటుందండి. ఇవన్నీ కూడా డ్రై వాషే. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా 2 సైడ్స్ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చేసింది. వర్క్ కూడా అలా మల్టీ కలర్స్ వచ్చి ఫ్లవర్ వీవింగ్ వచ్చింది. మధ్యలో మనకి మ్యాంగో డిజైన్ కూడా ఇచ్చారు. థ్రెడ్ వీవింగ్లో చాలా నీట్గా వచ్చింది చూడండి, కంఫర్ట్గా. ఇదేదో వీవింగ్తో పాటు వచ్చినట్టుగా ఇచ్చారు. మొత్తం థ్రెడ్, ఎక్కడ మనకి రఫ్ ఫ్యాబ్రిక్ ఏం లేదు. ఇలా జరీ లైన్స్తో పళ్ళు. దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా చినాన్ ఫ్యాబ్రిక్తోనే చిన్న డాట్తో ఇచ్చారు చూడండి. చిన్న వీవింగ్ బనారసి బుట్టితో వచ్చింది. బ్లౌజ్కి ఏమీ బార్డర్ రాదు, వితౌట్ బార్డర్లో చాలా చక్కగా ఉంది. అసలు కలర్ చూడండి ఎంత మంచి షేడ్, బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3100. నెక్స్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా బాగున్నాయి. మంచి పింక్ అని డార్క్ రాణి పింక్ కాదు, కొంచెం మీడియం టమాటా షేడ్ పింక్ ఉంటుంది చూసారా, అలాంటి పింక్ షేడ్లో ఎంత బాగుంది చూసారా. ఇది కూడా కుచీల్లో హాఫే వచ్చింది, తర్వాత నుంచి మొత్తం వస్తుంది. చాలా బాగుంది. ఆ బార్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చి క్యూట్గా ఉంది. వీటికి ఫోల్డింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, సో ఇది వేరే వచ్చింది. ఇలా పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ కూడా ఇలా బుట్టి బ్లౌజే ఇచ్చారు, సెల్ఫ్ కలరే. మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ ట్రై చేయొచ్చు, లేదు ఈ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. కలర్ అయితే చాలా చక్కగా ఉందండి. 3100. నెక్స్ట్ వన్ చూడండి, మంచి సీ బ్లూ, భలే ఉందండి కలర్ అయితే. ఇవన్నీ కూడా కుచీల్ పార్ట్ ఇంతే వస్తుంది, తర్వాత నుంచి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. ఇలా చాలా బాగుంది కదా కలర్ వచ్చేసరికి. దీని మీద ఉన్న కలర్స్ చూడండి ఎంత బాగా సెట్ అయ్యాయి. అన్నిటికీ కూడా సింగిల్ వేసుకున్న, స్టెప్స్ పెట్టుకున్న చాలా నీట్గా ఉంటుంది. అన్నీ కూడా బ్రైట్ కలర్సే, పేస్టల్ షేడ్స్ ఏం కాదు, నీట్గా ఉన్నాయి. ఇది బ్లౌజ్ సెల్ఫ్ కలర్లోనే చిన్న బుట్టి బ్లౌజ్ వస్తుంది. కలర్ అయితే మాత్రం చాలా మంచి షేడ్. మనకి చినాన్కి కలర్స్ పేస్టల్ అయినా బ్రైట్ కలర్స్ అయినా చాలా చక్కగా ఉంటాయండి షేడ్స్ అనేది. బ్యూటిఫుల్ కలర్ 3100. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కూడా మంచి మిర్చి రెడ్ షేడే. ఇది కూడా అంతే, కుచీల్ పాటలో ఇలా హాఫ్ వస్తుంది వర్క్ అనేది, తర్వాత నుంచి మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ బాగుంది కదా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్లోనే చిన్న బుట్టి బ్లౌజ్ వస్తుంది, రెడ్ కలర్. ఇది బ్లౌజ్, ఎందుకంటే ఓపెన్ చేస్తే ఇది సరిగ్గా నీట్గా అంటే డిఫరెంట్ ఫోల్డింగ్లో వచ్చింది. కలర్ చాలా బాగుంది. 3100. నెక్స్ట్ వన్ వచ్చేసి పీకాక్ బ్లూ చూడండి, భలే ఉంది. మనకి కొన్ని కలర్స్ రేర్గా వస్తాయి చూడండి, చాలా బాగుంది. కుచీలలో ఇంతే హాఫ్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఇలా చూపించేస్తాను. బ్లౌజ్ వచ్చేసరికి ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి చూడండి, సెల్ఫ్లోనే చిన్న బుట్టి బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తోనే వచ్చిందండి. మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ అయినా ట్రై చేయొచ్చు, లేదు ఈ బ్లౌజ్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో, మంచి బ్లూ షేడ్. 3100. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్, ఎంత బాగుంది చూడండి. ఆరెంజ్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. ఇది కొంచెం మనకి ఫ్యాంటా కలర్ ఉంటుంది చూసారా, ఆరెంజ్ సేమ్ అనండి. మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టి బ్లౌజే వస్తుంది. కుచ్చిళ్ళలో ఇలా హాఫ్ వస్తుంది, తెలుస్తుంది కదా మీకు కలర్స్. ఈ థ్రెడ్ వీవింగ్ చూడండి చక్కగా నీట్గా ఇచ్చారు. ఆ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. కలర్ అయితే 3100. ఇవి మనకి మల్టిపుల్సే ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్. ఇది వచ్చేసరికి వైన్ షేడ్ అండి, డార్కర్ షేడ్, కొంచెం మెజెంటా వైన్ కలిసినట్టుగా ఉంది. డార్కర్ షేడ్ చక్కగా ఉంది చూడండి, బ్యూటిఫుల్ షేడ్. ఇది కూడా అంతే, మనకి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది. కుచీలది బ్లౌజు బుట్టి బ్లౌజే వస్తుంది. చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ అయితే వర్క్ చాలా చక్కగా ఉంది. కొత్తగా స్టైల్ అండి ఇది, న్యూగా వస్తున్న ప్యాటర్న్స్. 3100. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం కనకాంబరం షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి. ఆ షేడ్లో ఇలా మనకి కుచీల్లో హాఫ్ వర్క్ వస్తుంది కదా. దీనికి బ్లౌజు ఇలా బుట్టి బ్లౌజ్, అన్నిటికీ సెల్ఫ్ బ్లౌజ్లే. పళ్ళులు అన్నీ కూడా ఇలా జరీ లైన్స్తోనే వచ్చాయి. తర్వాత ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి స్టెప్స్ దగ్గర వచ్చేసరికి ఈ కలర్ వస్తుంది.
చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడ్స్, అన్ని కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. నచ్చినవి ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 3100. ఇవ్వండి ఈరోజు వీడియోలో సారీస్. ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండి బాయ్.